నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ ప్రస్తుత కాలంలో చూస్తే డైవర్స్ అంటే విడాకుల యొక్క ఇది పెరిగిపోయింది. మా ఫ్రెండ్ ఒకావిడ రమ్య గారని ఆహ్, హైకోర్ట్‌లో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. అసలా ఆవిడ కూడా ఆశ్చర్యపోతుందనమాట. అంటే చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు తీసుకోవడానికి అసలు ఏంటి ఇబ్బంది అనేటువంటిది ఆళ్ళకి అర్థం అవ్వట్లేదు అడ్వకేట్స్‌కి. నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏవండీ ఓ 10 నిమిషాలు మనం డిస్కస్ చేద్దాం అన్నా సరే బిజీ బిజీ అని. ఏంటండి మీకు అన్నీ ఏముంటాయనంటే ఓన్లీ డైవర్స్ కేసులే ఉన్నాయండి. అసలు ఊరికే అడిగాను నేను. అసలు ఏంటి డైవర్స్ కేసులు ఎందుకు ఏమేమి ఉన్నాయంటే, ఆవిడ చెప్పేటటువంటి విధానంలో చూసుకుంటే కొన్ని ఇగో ఉండొచ్చు. లేదా ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడంటే అత్తమామ విషయాలేమి చాలా వరకు ఆహ్, ఆహ్, సమసిపోయినాయి సమస్యలు. ఇప్పుడున్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ అండి. సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే, సో, అతను ఆవిడని మనం సరిగ్గా కలవలేకపోతున్నాడనో, లేకపోతే ఈవిడికి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉందనో విషయాల వల్ల ఈవిడికి పిల్లలు పుట్టట్లేదన్న విషయాల వల్లో, లేకపోతే అతనికి ఆ యొక్క సెక్స్ సామర్థ్యం లేదు అన్న విషయాల వల్లో ఇవి రోజు రోజుకి కూడా విడాకుల వరకు కూడా దారితీస్తూ ఉన్నాయి. ఇంత చిన్న సమస్య కోసం విడాకుల దాకా ఎళ్ళాలా? అనేటువంటిది నాకొక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. అంటే సార్ వాళ్ళకి సమస్య వాళ్ళకి కదా! మీరు చిన్న సమస్య అని ఎలా అంటారంటే, ఆహారంతో మనం తీసుకునేటటువంటి ఫుడ్ సప్లిమెంట్స్‌తో, ఆహారంతో నయం చేసుకునేటటువంటి ఈ సమస్యని విడిపోయే వరకు తెచ్చుకోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే విడాకులకి అప్లై చేసిన తర్వాత అడ్వకేట్‌కి చెప్పడానికి మీరు ధైర్యం చేస్తున్నారు గానీ, ఈ అబ్బాయికి ఈ సమస్య ఉంది, లేతే ఈ అమ్మాయికి ఈ సమస్య ఉంది అన్న విషయాన్ని అడ్వకేట్‌కి చెప్పడానికి ధైర్యం చేస్తున్నారు గానీ, మాలాంటోళ్ళు ఎందుకు చెప్పరు? ముందే ఎందుకు కలిసుండాలని మీరు అనుకోరు? ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగానే వచ్చి ఎందుకు సంప్రదించట్లేదు? అదేమి వి మనకేదో సపోజ్ సెక్సువల్ డిసీజెస్ ఉన్నాయో, లేకపోతే ఇంకోటుందో అనంటే పోనీ అనుకోవచ్చు. దాని ట్రీట్మెంట్ కోసం డెఫినిట్‌గా ఎళ్తారు. బట్ ఈ ప్రాబ్లమ్ కోసం మనం ఎందుకు ముందుకొచ్చి ఇలాంటి సమస్య ఉంది. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఎందుకు అడగరు? అంటే కొంతమంది ఇప్పుడు అంటే ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు నేను ఇలాంటి వీడియోస్ అవి చేయటం వల్ల కొంతమంది అవేర్‌నెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మాకు వాళ్ళ అడ్వకేట్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, "సార్ ఒక్కసారి ఏమన్నా మీరు మాట్లాడగలుగుతారేమో చూడండి సార్ ఈ సమస్య ఉందంటే." డెఫినిట్‌గా, డెఫినిట్‌గా మాట్లాడి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి అని గనకంటే అది గనక ఈ యొక్క పీసీఓడీ సమస్యో, పీసీఓఎస్ సమస్యో, పిల్లలు పుట్టట్లేదో, లేకపోతే 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయింది పిల్లలు కలగట్లేదు. ఒకళ్ళకొకళ్ళకి ఇదనమాట అనుమానం. మ మ అతని వల్ల కలగట్లేదేమోనని, లేతే ఈవిడికి పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంది అందువల్లే కలగలేదు. అది చాలా చిన్న సమస్య అండి. పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంది అనంటే, మనం అది సిండ్రోమ్‌గా కన్వర్ట్ అవ్వకముందే మనం ఏం చేయొచ్చు? మనం ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవచ్చు. ఏ అయితే గనక ఇవాళ అందరికీ బి12 డెఫిషియన్సీ ఉంటుంది. బి12 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవచ్చు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా మనం ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకొని ఉండొచ్చనేది. ఒబెసిటీ, పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఎక్కడ మొదలవుతుంది? ఒబెసిటీతో మొదలవుతుంది. బీఎంఐకి ఉండాల్సింది ఉండకుండా వాళ్ళు ఎక్సెస్ వెయిట్ ఉండటం వల్ల కూడా ఈ పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్‌లో పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆహార నియమాలను పాటించి లేదా మనకు డెఫిషియన్సీ ఉన్నటువంటి న్యూట్రియంట్స్‌ని మనం గనక సప్లిమెంట్స్‌ని గనక మనం తీసుకోగలిగితే కూడా ఆ సమస్య నుంచి బయటపడతాం. అలాగే మగవారిలోకొచ్చేసరికి ఏమవుతుంది? ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్ అనేటటువంటిది, సెక్స్ సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోయింది. లేకపోతే ఆవిడ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. లేదంటే మీకే ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? అంటే భగవంతుడు ఒక అందమైనటువంటి రూపాన్ని ఇచ్చినప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని కూడా దానికి తగ్గట్టుగానే ఇస్తాడు. మరి ఆ యొక్క సామర్థ్యం తగ్గిపోవడానికి గల కారణం ఎవరు అనంటే, ఒకసారి అద్దం ముందు నుంచోవాలి. అద్దం ముందు నుంచుంటే కనపడతాడు ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి కదా! సో, మీరు అద్దం ముందు నుంచుంటే మీరే కదా కనపడేది. సో, ఆ సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి కేవలం మీరే కారణం. ఎందుకని అంటే, నేను ప్రతిసారి చెప్తాను. మీరు మీ శరీరంలో ప్రతి అవయవానికి ఒక డిమాండ్ ఉంటుంది. అంటే ఒక డిమాండ్ మీన్స్ ఒక పర్టిక్యులర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక
హృదయం బాగా గుండె బాగా పని చేయడానికి కొన్ని రకాలైనటువంటి పోషకాలు అవసరము. కొన్ని రకాలైనటువంటి వైటమిన్స్ అవసరము. మినరల్స్ అవసరము. మరి దాన్ని గనక దాని డిమాండ్‌కి తగ్గట్టుగా గనక మనం సప్లై చెయ్యకపోతే ఏమవుతుంది? దాని యొక్క సామర్థ్యం రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. ఏదో ఒక రోజున పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. అట్లాగే సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి పోషకాలు కూడా మీ శరీరానికి అవసరం. దాని మీద ఎవ్వరు దృష్టి పెట్టరు. ఏంటో అయిపోయింది, ఏమో అయిపోయింది, లేకపోతే ఎవరన్నా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్దామని. మీరు స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళే ముందు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచేటటువంటి పోషకాలని మనం మన శరీరానికి ఇస్తున్నామా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఎడ్యుకేటెడే కదా. పాపం ఎవరో చదువుకోని వాళ్ళకి అంటే ఆ అవగాహన లేకపోవచ్చేమో. బట్ చదువుకున్న వాళ్ళు కూడా కంగారు పడితే ఎట్లాగండి? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి ఆహారపు అలవాట్లను పెంచుకోండి. ఆహారపు అలవాట్లు కనుక ఎప్పుడైతే కనుక మీరు పెంచుకున్నారో మీ యొక్క సామర్థ్యం రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మీ యొక్క మార్పుని మీరే గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి విడాకులు దాకా వెళ్ళాలంటే ఎంత దురదృష్టకరం అంటే అంత దురదృష్టకరం. చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు. అదేమన్నా పోనీ వాళ్ళ క్యాన్సర్ వచ్చేసిందండి, ఇహ బాగు చెయ్యలేనటువంటి రోగం వచ్చేసిందండి, మేము ఎలా కాపురం చేయమంటారు, ఎలా కలిసి ఉండమంటారు అని అంటే పోనీ దాంట్లో అర్థం ఉంది. ఈ సమస్యే కాదు. మీరు దయచేసి ఈ సమస్యని సమస్యగా పరిగణించొద్దు. సైకలాజికల్గా మీకు ఒక ఇది ఉండొచ్చు. రెండోది పోషకాహార లోపం, సప్లిమెంట్స్ మీకు సమృద్ధిగా మీ శరీరానికి అందకపోవచ్చు. ఈ రెండే కారణాలు ఉంటాయండి సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి. సో కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి కనుక అంటే ఈ సమస్యలతో గనక విడాకులకు అప్లై చేస్తున్నారు అని అంటే దానికంటే ఘోరం లేదా అన్యాయం ఇంకొకటి లేదు. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి అలాంటి సమస్యలు ఏదన్నా ఉంది అని అంటే కనుక మా వాళ్ళకి సంప్రదించండి. చక్కగా మీరు ఒక కౌన్సిలింగ్ క్లాస్కి మీరు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా కూడా చెప్తాను. బట్ విడాకులు ఎవరైతే తీసుకుందాం అని అనుకుంటున్నారో ఈ సమస్యల్లో నేను ఫ్రీగా ఇవ్వడానికైనా, ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వడానికైనా నేను సిద్ధం. దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. ఒక అవకాశం ఇవ్వండి. మీరు కలిసి ఉండడానికి ఒక అవకాశం. అట్లాగే మీరు కలిసి ఉంటే కనుక ఆ యొక్క మాకు కూడా మీలాంటి దంపతులను కలిపినందుకు పుణ్యం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అవకాశం ఇవ్వమని కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.